వృషణాల క్యాన్సర్, ఇంగ్లీష్ లో దీన్నే టెస్టిక్యులర్ క్యాన్సర్ అని కూడా అంటారు. పురుషులకు ఉండే వృషణాల్లో ఇది వస్తుంది. 15 నుంచి 40 సంవత్సరాల వయసు గల వారికి ఇది ఎక్కువగా వస్తుంది. అయితే అన్ని రకాల క్యాన్సర్లలా ఇది కాదు. ఎందుకంటే దీన్ని ఆరంభంలోనే గుర్తిస్తే 90% వరకు వెంటనే నయం చేయవచ్చు. వృషణాల క్యాన్సర్ రావడానికి అనేక కారణాలుంటాయి. అంతకు ముందు కుటుంబంలో ఎవరికైనా ఉంటే ఈ వ్యాధి వారి తర్వాతి తరాల వారికి రావచ్చు. లేదంటే కిడ్నీలు, మూత్రాశయ సంబంధ సమస్యలు వంటి పలు ఇతర కారణాల వల్ల కూడా ఇది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వృషణాల క్యాన్సర్ వచ్చిన వారికి ఆ భాగంలో నొప్పి ఉంటుంది. దీంతో పాటు పొత్తి కడుపు కింది భాగంలో నొప్పి ఉండవచ్చు. ఆయాసం, దగ్గు, కడుపు నొప్పి వంటి ఇతర లక్షణాలు కూడా ఈ వ్యాధి సోకిన వారిలో ఉంటాయి. అయితే ఎవరికైనా వృషణాల క్యాన్సర్ వచ్చిందని తెలుసుకునేందుకు చాలా సింపుల్ మార్గం ఉంది. హాస్పిటల్ కు వెళ్లి వేలకు వేలు పెట్టి టెస్టులు చేయించుకోవాల్సిన పనిలేదు. కేవలం 50 రూపాయలు ఖర్చు చేస్తే చాలు ఆ వ్యాధి ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే మహిళలు గర్భం వచ్చిందో రాలేదో తెలుసుకునేందుకు ఉపయోగపడే ప్రెగ్నెన్సీ కిట్ వల్ల. అవును, మీరు విన్నది నిజమే. ఇది నిరూపించబడింది కూడా. ఎలాగో తెలుసా? ఒక వ్యక్తి బాత్రూమ్ లో పడి ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చాడు. అందులో స్ట్రిప్ ఉంది. సాధారణంగా మహిళలు అయితే తమ మూత్రం కలెక్ట్ చేసి 1 లేదా 2 డ్రాప్స్ అందులో వేస్తే ప్రెగ్నెన్సీ ఉందో లేదో తెలుస్తుంది. అందుకుగాను సదరు స్ట్రిప్ పై గీతలు పడతాయి. ప్రెగ్నెంట్ అయితే 2 ఎర్రని గీతలు కనిపిస్తాయి. కాకపోతే ఒకటే ఎర్రని గీత దర్శనమిస్తుంది. దీంతో క్యాజువల్ గానే ఆ యువకుడు తన మూత్రం 1-2 డ్రాప్స్ ను ఆ స్ట్రిప్ పై పోశాడు. దీంతో 2 ఎర్రని గీతలు కనిపించాయి. అది చూసిన అతను ఒక్కసారిగా షాక్ తిన్నాడు. తాను ప్రెగ్నెంట్ అవడం ఏంటని కంగారు పడ్డాడు. ఈ విషయాన్ని వివరిస్తూ రెడ్డిట్ అనే ఓ సోషల్ సైట్ లో పోస్ట్ చేశాడు. దీంతో అతని స్నేహితుడు ఒకరు ఓ సలహా ఇచ్చారు. అదేంటంటే ప్రెగ్నెన్సీ కిట్ లో 2 ఎర్రని గీతలు కనిపించినంత మాత్రాన గర్భం వచ్చినట్టు కాదని, అందుకు మరో కారణం ఉందని, అది వృషణాల క్యాన్సర్ కావచ్చని తెలిపాడు. దీంతో ఆ యువకుడు వృషణాల క్యాన్సర్ టెస్టులు చేయించుకుంటే అవి పాజిటివ్ అని వచ్చాయి. దీంతో అతను మరోసారి షాక్ తిన్నాడు. అయితే అది ఆరంభంలోనే ఉందట. క్యూర్ చేయవచ్చని వైద్యులు చెప్పడంతో అతను శాంతించాడు. ఇప్పుడు చెప్పిన సంఘటన నిజంగా జరిగిందే. దాన్ని బట్టే మహిళలు ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం ఉపయోగించే కిట్ల ద్వారా పురుషులు వృషణాల క్యాన్సర్ వచ్చిందా రాదా అన్న విషయం తెలుసుకోవచ్చని చెప్పింది. అయితే ఇది ఎలా సాధ్యమవుతుందంటే గర్భం దాల్చిన స్త్రీలలో హెచ్సిజి అనే ఓ హార్మోన్ విడుదలవుతుంది. దీన్ని గుర్తించే ఆ టెస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిందో రాదో చెప్తుంది. అయితే ఇదే హార్మోన్ వృషణాల క్యాన్సర్ వచ్చిన వారిలోనూ ఉత్పత్తి అవుతుందట. అందుకే మరి ప్రెగ్నెన్సీ కిట్ లో ఆ వ్యక్తి మూత్రం పోసినప్పుడు అలా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఇక ఈ కిట్ ధరంతో తెలుసా? చాలా వరకు కంపెనీలు కేవలం 50 రూపాయలకే ఓ స్ట్రిప్ ను విక్రయిస్తున్నాయి. కనుక ఎవరైనా ఈ టెస్ట్ ను సేఫ్ గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.